నమస్కారం. నా పేరు నారాయణ పండిట్. నేను ఇంతకుముందు సంపూర్ణ పరాశర జ్యోతిష్యం సంబంధించిన మొదటి పార్టులో మీకు జాతక చక్రం గురించి, రాసులు ఎన్ని, అవి ఏవి, వాటి కారకత్వాల గురించి తెలిపి ఉన్నాను. ఇక రెండవ పార్టులో గ్రహ కారకత్వాల గురించి చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఈ మూడవ పార్టులో మీకు రాసుల కారకత్వాల గురించి, జ్యోతిష్యంలో మీకు రాసుల కారకత్వాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష్యం చెప్పే పద్ధతి గురించి కూడా తెలియజేస్తాను. శ్రద్ధగా విని నచ్చితే దయచేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నెక్స్ట్ నా ఎపిసోడ్ మీకు వెతకనక్కర్లేకనే మీకు లభ్యపడను. ఇక విషయంలోకి వెళ్ళగా మనం భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు, రాసుల కారకత్వాలు బాగా తెలుసుకుంటే మీకు సగం జ్యోతిష్యం వచ్చినట్లే. అందువలన వీటిని బాగా జ్ఞప్తికుంచుకొని కొనండి. మేషరాశి. మేషరాశి యొక్క కారకత్వాలు. ఇది పురుష రాశి. ధర్మం, అగ్నితత్వం, గర్వం, కలహం, తొందర, కోపం, స్పష్టీకరణం, అధికారం, కార్మిక వర్గం, గుట్టలు, పల్లెలు, కొండలు, అడవులు, తలభాగం, అధిపతి కుజుడు. రాశి చరరాశి, విషమరాశి, నిష్ఫల రాశి, తీవ్ర రాశి, చతుష్పాద రాశి, హస్పోదయ రాశి, పాజిటివ్ రాశి, తూర్పు దిశ రాశి, 7 కిరణాలు గల రాశి, ఉష్ణోదయ రాశి, ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. పిత్తమునకు ఇది కారకమవుతుంది. రాజసిక గుణం, ఎరుపు కలర్, పొట్టితనం, వేగం కలరాశి, ధాతు రాశి, మేక సింబల్, క్షత్రియ రాశి, తలభాగం. నెక్స్ట్ వృషభం. ఇది స్థిర రాశి, శ్రీతత్వ రాశి, భూతత్వ రాశి, అర్ధరాశి, అధిపతి శుక్రుడు, నెగిటివ్ రాశి, దక్షిణ దిశ, జంతు రాశి, 8 కిరణముల గల రాశి, ఉష్ణోదయ రాశి, చతుష్పాద రాశి, దేవత మీనాక్షి. జలుబు, రాజసిక గుణం, తెలుపు రంగు, పొట్టి రాశి, పగలు గ్రుడ్డి రాశి, ప్రజెంట్ రాశి, మధ్యరకం వేగం కలరాశి, మూల రాశి, ఎద్దు సింబల్, శూద్రవర్ణం, ముఖము, ధనిక, భోగాలు తెలుపు రాశి, సద్గుణాలు గల రాశి, సేవావర్గం, పశుశాలలు, వ్యవసాయ భూమి, గొంతుకు సంబంధించిన రాశి. ఇక మిథునం. పురుష రాశి, కామం రాశి, వాయుతత్వ రాశి, తెలివి, వార్తా ప్రసారం, మేధావి, విద్య, ఆకర్షణ, వ్యాపార వర్గం, సమావేశ మందిరాలు, జూదం, తోట, పడక గది, భుజాలు, అధిపతి బుధుడు, ద్విస్వభావ రాశి, పాజిటివ్ రాశి, పడమర దిశ, నిప్పుల రాశి, మనుష్య రాశి, 5 కిరణాలు గల రాశి, శీర్షోదయ రాశి, ద్విపాద రాశి, ఆదిదేవుడు మహావిష్ణువు. ఇది వాయుతత్వ రాశి. రాజసిక గుణం, పచ్చ, మధ్యరకం ఎత్తు, రాత్రి గ్రుడ్డి రాశి, ఫ్యూచర్ రాశి, నిదాన రాశి, జీవరాశి, కవలపిల్లలు సింబల్, వైశ్య జాతి, గొంతు, క్రూర రాశి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి చరరాశి, ఉత్తర దిశ, చంద్రుడు అధిపతి, మోక్ష రాశి, శ్రీరాశి, నెగటివ్, ఫలవంత రాశి, జంతు రాశి, 3 కిరణములు గల రాశి, ఉష్ణోదయ రాశి, బహు పాదరాశి, దేవత ఆదిపరాశక్తి. నీటి తత్వం, జలుబు, సాత్విక గుణం, పింక్ కలర్, పీత రాశి, మధ్యరకం ఎత్తు, రాత్రి గుడ్డి రాశి, ఫాస్ట్ రాశి, వేగవంతమైన రాశి, ధాతు రాశి, పీత ఆకారం, బ్రాహ్మణతత్వం, యథభాగం మరియు ఊపిరితిత్తులు, సాత్విక రాశి, మార్పు, ప్రయాణం, ఉద్రేకం, సేవావర్గం, వ్యవసాయ క్షేత్రం, నీరున్న చోట్లు,
కల్తీ, ఆకర్షణ. వీటికి సంబంధించినది కర్కాటక రాశి. ఇక సింహరాశి యొక్క కారకత్వాలు. ఇది కూడా పురుష రాశి. ధర్మం, గుహలు, అడవులు, పరాక్రమము, ప్రభుత్వం, అత్యాశ కలరాశి, ఆధిపత్యం, అధికారం, సేవావర్గం, అగ్ని సంబంధమైన, పర్వతాలు, గుండె, పొట్ట, వెన్న, వెన్నుపూస, అధిపతి సూర్యుడు, పాజిటివ్, తూర్పు దిశ, నిప్పుల రాశి, జంతురాశి, 7 కిరణాలు గల రాశి, శీర్షోదయ రాశి, చతుష్పాద రాశి, బ్రహ్మ ఆదిదేవుడు, అగ్నితత్వం రాశి, స్థిర రాశి, సాత్విక గుణం రాశి, బ్రౌన్ కలర్, ఎత్తుగల రాశి, పగలు గుడ్డి రాశి, ప్రజెంట్ రాశి, మధ్యవేగం గల రాశి, మూల రాశి, సింహం, క్షత్రియ జాతి, క్రూర రాశి. కన్యా రాశి. అధిపతి బుధుడు. శ్రీరాశి, వృషభ రాశి, నిష్ఫల రాశి, మనుష్య రాశి, 11 కిరణాల గల రాశి, శీర్షోదయ రాశి, ద్విపాద రాశి, దక్షిణ దిశ, మహాలక్ష్మి, భూతత్వ రాశి, వాయుతత్వం, తామసిక గుణం, గ్రే కలర్, ఎత్తు గల రాశి, రాత్రి గుడ్డి రాశి, ఫ్యూచర్ రాశి, స్లో వేగం గల రాశి, జీవరాశి, శూద్ర రాశి, సాత్విక రాశి, అర్థం, వాణిజ్య స్థలం, దాయాద వర్గం, తెలివి, ఉపయోగకారి, నడుము భాగం, వ్యాపార వర్గం, విలువ కట్టడం, ఆకర్షణ. దీనికి సంబంధించినది కన్యారాశి. నెక్స్ట్ తులారాశి. పురుష రాశి, కామం, సమతౌల్య భావాలు, ఆస్తులు, సుగంధ ద్రవ్యాలు, మూత్రపిండాలు, పిరుదులు, వాణిజ్యం, వాయు సంబంధమైన, సౌందర్య పోషకాలు, అధిపతి శుక్రుడు, పాజిటివ్ రాశి, కొద్ది ఫలవంత రాశి, మనుష్య రాశి, 2 కిరణాల గల రాశి, శీర్షోదయ రాశి, ద్విపాద రాశి, పడమర దిశ, దేవత సరస్వతి, వాయుతత్వం, జలుబు, రాజసగుణం, ఎత్తుగల రాశి, పగలు చెవిటి రాశి, పాస్ట్ వేగం గల రాశి, ధాతురాశి, త్రాసు గుర్తు, చరరాశి, వైశ్య జాతి, క్రూర రాశి. ఇక వృశ్చిక రాశి యొక్క కారకత్వాలు. కుజుడు అధిపతి. శ్రీరాశి, నెగటివ్ రాశి, ఫలవంత రాశి, కీటక రాశి, 4 కిరణాలు గల రాశి, కృష్ణోదయ రాశి, బహుపాద రాశి, ఉత్తర రాశి, ఆదిదేవుడు, అయ్యప్ప, నీటితత్వం, పిత్తతత్వం, సాత్విక గుణం, బ్లాక్ అండ్ రెడ్, ఎత్తైన రాశి, పగలు చెవిటి రాశి, ప్రజెంట్ రాశి, మధ్యరక వేగం, మూలధాతు రాశి, తేలు సంకేతం గల రాశి, బ్రాహ్మణ జాతి, మర్మావయాలు, సాత్వికం, మోక్షం, రంధ్రం, పల్లెలు, కోపం, మనోతత్వం, సంకుచితత్వం, సేవావర్గం, జల సంబంధమైన, అందరి మీద పెత్తనం చేయడం, తగాదాకోరు, గుదద్వారం, జననేంద్రియం. ఇక ధనుస్సు యొక్క కారకత్వాలు. ఇది పురుష రాశి, ధర్మం సంబంధించినది, యుద్ధభూమి, ఔదార్యం, గౌరవం, స్పష్టీకరణం, వాణిజ్యం, అగ్నితత్వం, అడవులు, తొడలు, అధిపతి గురువు, పాజిటివ్ రాశి, అర్ధఫల రాశి, ద్విస్వభావ రాశి, 6 కిరణములు గల రాశి, కృష్ణోదయ రాశి, చతుష్పాద రాశి, తూర్పు దిశ, దేవత పెరుమాల్, గ్యాస్, సాత్విక గుణం, పసుపు కలర్, మధ్య రకం ఎత్తు, రాత్రి చెవిటి రాశి, ఫ్యూచర్, వేగం తక్కువ గల రాశి, జీవధాతు రాశి, విల్లు ఆకారం, క్షత్రియ జాతి, క్రూర రాశి. మకర రాశి. అధిపతి శని, శ్రీతత్వం, అర్ధఫలవంత రాశి, జంతురాశి, 8 కిరణాలు గల రాశి, కృష్ణోదయ రాశి, చతుష్పాద రాశి, దక్షిణ దిశ, రాజేశ్వరి, భూతత్వ రాశి, వాయుతత్వం గల రాశి, తామసికం, పసుపు కలర్,
మధ్య రకం ఎత్తుగల రాశి, రాత్రి చెవిటి రాశి, వేగవంతమైన రాశి, ధాతు రాశి, ముసలి, శూద్రజాతి, మోకాళ్ళు, అర్థం, నీరున్న చోట్లు, సోమరి, మెల్లన, సద్గుణవంతమైన, సేవ సేవ, చర్మం. కుంభరాశి. కుంభరాశి యొక్క కారకత్వాలు: పురుష రాశి కామం, రహస్యస్థానం, జూదం, పని, కర్మ, పిక్కలు, చీలమండ, సేవావర్గం, వాయుతత్వం, మద్యం షాపు, భావోద్రిక్తం, అధిపతి శని. అర్థఫలవంత రాశి మనుష్య రాశి 8 కిరణాలు గల రాశి, శీర్షోదయ రాశి, ద్విపాద రాశి, పడమరటి దిశ, దేవత పరమేశ్వరి. వాయువు తామసిక రాశి, యాష్ కలర్, పొట్టి, పగలు కుంటి రాశి, మధ్య రకం వేగం గల రాశి, మూలధాతు రాశి, కుండ ఆకారం, వైశ్యజాతి, క్రూర రాశి. మీనరాశి యొక్క కారకత్వాలు: సాత్వికత, పాదాలు, బ్రాహ్మణ జాతి, ఉభయ రాశి, ద్విస్వభావ రాశి. చేప ఆకారం, జీవధాతు రాశి, వేగం తక్కువగా ఉండు రాశి, రాత్రి కుంటి రాశి, పొట్టి రాశి, తక్కువ పెక్కు కలరు, సాత్విక గుణం, గ్యాష్, నీటి తత్వం, అన్నపూర్ణేశ్వరి, ఉత్తర దిశ, పాదాలు లేని రాశి, శీర్షోదయ రాశి, 27 కిరణాల గల రాశి, డబుల్ బాడీస్ రాశి, ఫలవంత రాశి, శ్రీతత్వము, అధిపతి గురువు, మోక్షం, దైవత్వం, ప్రచారం, ప్రబోధకత్వం, అరికాళ్ళు, వ్యాపార వర్గం, జలస్థానాలు. ఇవి రాసుల గురించిన లక్షణాలు. దీనిలో 3వ భాగం సమాప్తం. నెక్స్ట్ నా 4వ భాగం నుండి లగ్న కుండలి ఎలా విశ్లేషించాలో తెలుసుకుందాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.